రెండు విషయాలు నేను గతంలో కూడా చెప్పాను. నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను అంటే రాజ్యాంగ పరంగా ప్రధానంగా ఈ భారతదేశ పౌరుడిగా ఇది నా ఫండమెంటల్ రైట్ కింద నేను పోటీ చేశాను. నేను ఇక్కడ సభ్యత్వం తీసుకోలేదు, అక్కడ సభ్యత్వం వదులుకోలేదు. రెండో పాయింట్ ఏంటంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను ఎక్కడ అడగలేదు. నా మీద శాసనసభలో ఎక్కడ కూడా నాకు కానీ మేము 10 మంది ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ కూడా విప్ జారీ కాలేదు. శాసనసభలో మేము ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము మా యొక్క ప్రవర్తన లేకుండే. అవన్నీ కూడా మేము స్పీకర్ గారికి ఇచ్చడం జరిగింది. మా అఫిడేవిట్లో సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ కానీ మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీకి ఏమి సంబంధం? వాళ్ళు ఒక నాలుక శాసనసభ్యుడు పార్టీ పరంగా వేశాడా ఎవరి పరంగా వేశాడో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పలేదు. అందుకే నేను పదే చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఒకే దాంట్లో ఉన్న వాళ్ళ యొక్క ఇది కలయిక, అపవిత్రమైనటువంటి కలయిక అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పడానికి నా మీద కేసు వేసినటువంటి దీనికే నిదర్శనం. నేను అదే చెప్పాను స్పీకర్ గారికి కూడా, సార్ నేను మీ సమక్షంలో మీ జ్యూరిడిక్షన్లో తప్పు చేయలేదు అని చెప్పాను. మా వాదనని వారు క్షుణ్ణంగా ఇచ్చినటువంటి నా అఫిడేవిట్ని పరిశీలించారని నేను భావిస్తున్నాను. అందుకే ఈరోజు ఈ తీర్పు వచ్చిందని దానికి నేను స్పీకర్ గారికి అదేవిధంగా మా అడ్వకేట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒకవేళ అడ్వర్స్గా వచ్చినా కూడా నేను బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని, యుద్ధంలో పోరాడుకుంటేనే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. నా ప్రజల దయ వల్ల, ఖైరతాబాద్ ప్రజల దయ వల్ల. వాళ్ళ దయ నాకు ఎప్పటికి ఉంటుందనే విశ్వాసం నాకు ఉండే. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మీడియా ఒకవేళ మీకు కోరుకుంటే అలా జరిగితే తప్పకుండా నేను మళ్ళీ పోరాడడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటా. ఎంతసేపు ఈయన ముఖ్యమంత్రి అయ్యిండేంది అన్న ఆలోచన, నేను కావాలి కదా, నా పదవి కదా, నా ఆస్తి కదా అన్న ఫీలింగ్లో పనిచేశారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. రాజకీయంగా ప్రజల ద్వారా ప్రజలు ఆలోచించారు. రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతాడని ఆలోచించారు. కాబట్టి ముందు 6 నెలల సమస్యలు ఉంటాయి. ఏం లేదు చేస్తలేడు అని డిమారలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ డిమారలైజ్ కాలేదు. ప్రతి విమర్శను కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆ విమర్శలన్నిటికీ సరైనటువంటి జవాబు సరైనటువంటి సమయంలో ఇవ్వాలని ఆలోచించాడు. కాబట్టి ఈరోజు హైదరాబాదు సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు ఫ్యూచర్ సిటీ కానివ్వండి, మెట్రో రైలు విషయంలో కానివ్వండి, లేకపోతే ఈరోజు ఎలివేటెడ్ క్యారిడర్స్ కానివ్వండి, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా అంటే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని జిహెచ్ఎంసీలో 300 డివిజన్లలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగానే రిజల్ట్ వస్తాయి. నేను అదే చెప్పాను, వాళ్ళు నన్ను పరిగణలో తీసుకుని రాలేదా నాకు తెలియదు. ఎందుకంటే మాకు తెలిసినప్పుడు నేను ఇన్నిసార్లు చెప్పినప్పుడు నాకు ఒకవేళ ఆ నోటీస్ ఇచ్చినా ఇక్కడ మా మీటింగు ఏదో వర్క్షాప్ సెమినార్ నడుస్తుంటే రమ్మంటే పోకపోయినా దాని మీద ఒక నోటీస్ ఇవ్వడానికి అవకాశం ఉండే. అవగాహన దెబ్బతిన్నది వాళ్ళకు. అంటే ముఖ్యమంత్రి పదవి పోయింది, కేసీఆర్ గారికి ఆ బాధ లేదు. ఆయన కంటే సెకండ్ మనిషికి అరే నేను ఆ ముఖ్యమంత్రి పదవి పోయిందన్న బాధ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని నేను కాలే ముఖ్యమంత్రి అయినందుకు అయ్యిండు అన్న ఆలోచనతోని అంతా ఇంకా తప్పటి అడుగులు వేసుకుంటూనే పోతున్నారు. ఇప్పటికైనా రాలేదు.